సో ఈ రోజైతే మనము ఎక్కడున్నామంటే రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారి దగ్గర అయితే మనం సిఎన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారంటే ఒక్కటే ఒక మాట చెప్పారు. సిఎన్ రెడ్డి అన్న ప్రజల్లో ఉంటారు, లేస్తే మేము వెళ్ళినా కూడా ఏదన్నా అన్న ఇది కావాలంటే మాకు తొందరగా రియాక్ట్ అవుతారు. సిఎన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకుండా కొంతమంది మీ పార్టీలో ఉన్నటువంటి బడా నాయకులే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, మరి నిజానికి చెప్పుకోవాలంటే ఒకటే కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా వర్గపోరు నడుస్తుంది. సమస్యలు ఏదైనా కూడా ఎదుర్కోగలిగే వ్యక్తిగా చెప్తున్నా, డెఫినెట్గా అవన్నీ చక్కదిద్దుకునే దమ్ము ధైర్యం సిఎన్ రెడ్డికి ఉంది. విద్యార్థులను కానీ రైతులను కానీ పట్టించుకోలేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, ఏ యూనివర్సిటీని తీసుకున్నా కూడా యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురైంది బీఆర్ఎస్ పాలనలో. కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? మరి డెఫినెట్గా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్ న్యూస్. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుందా అంటే రాబోతుందని చెప్తున్నారు. సో ఈ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ గారు స్వర్గస్థులైనందుకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏదైతుందో ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వారి వారి అభ్యర్థులను రణరంగంలో సిద్ధపరిచేందుకైతే మొత్తం ఎక్కడి నుంచాలంటే గ్రౌండ్ స్టేజ్ నుంచి పార్టీ కార్యకర్తల వరకు అయితే అన్ని సిద్ధం చేసిందని చెప్పొచ్చు. సో ఈ రోజైతే మనము ఎక్కడున్నామంటే రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారి దగ్గర అయితే మనం ఉన్నాము. మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సార్ చేసేటువంటి కార్పొరేషన్ ఏదైతుందో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద సార్ ఏ విధంగా పోరాడుతున్నాడు అనే విషయాల గురించి అయితే నేరుగా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నాను అన్న. మేము మీ దగ్గరికి వచ్చే ముందు జనాలను అడిగిన ఒకటే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు సిఎన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారంటే ఒక్కటే ఒక మాట చెప్పారు. సిఎన్ రెడ్డి గారు మాకు ఉన్నందుకే ఈరోజు సీసీ రోడ్లు కానీ జనాల సమస్యలను కానీ నిరంతరం జనంలో వండుకుంటూ నిరంతరం జనాల సమస్యలను పరిష్కరించే విధంగా పాటుపడుతున్న వ్యక్తి సిఎన్ రెడ్డి గారు అని అయితే చెప్పారన్న. మరి ఏ విధంగా మీరు జనంలో తిరుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది? మరి నిజానికి యువకులు యువతులు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద సానుకూలంగా ఉన్నారా ప్రతికూలంగా ఉన్నారంటే మీరేమని చెప్తారు? డెఫినెట్గా బ్రదర్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చాలా సానుకూలంగా ఉన్నారు. ఎందుకు సానుకూలంగా ఉన్నారంటే గత 10 సంవత్సరాల నుండి ఇవ్వని రేషన్ కార్డులు కాంగ్రెస్ పాలనలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సన్న బియ్యం, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, మహిళలకి దాదాపుగా ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క 1 మంత్కు చూసుకున్నట్లయితే 2 నుండి 3 వేల ఖర్చు అయ్యేది. వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం వల్ల వాళ్ళకి ఒక దాదాపుగా 2-3 వేల ఖర్చు కాకుండా వాళ్ళకి ఒక ఆర్థికంగా ఒక స్వేచ్ఛ దొరికింది మహిళలకి. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో దాదాపుగా 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత అది ఒక రికార్డ్. ఈ ఇండియాలోనే ఏ రాష్ట్రంలో కూడా అంటే ఒక సంవత్సరం కాలంలో 60,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర భారతదేశంలో ఓన్లీ ఈ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి రేవంత్ రెడ్డి గారికి దక్కినప్పటికీ మరి ఇప్పటి వరకు నిరుద్యోగులే కావచ్చు లేదంటే విద్యార్థులే కావచ్చు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? మొన్నటికి మొన్న ప్రెస్ క్లబ్ లో కూడా సోమాజిగూడలో జరిగినటువంటి ప్రెస్ క్లబ్ లో కూడా మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయట్లేదు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మమ్మల్ని తుంగలో తొక్కుతుంది, అసలు విద్యార్థులను పట్టించుకోవట్లేదు, విద్యార్థులను కానీ రైతులను కానీ పట్టించుకోలేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనే విధంగానైతే అటు పల్లెటూర్లలో కానీ పట్టణాలలో కానీ విద్యార్థులలో కానీ నిరుద్యోగులలో కానీ ఉన్నటువంటి విషయం ఇది. నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు యూనివర్సిటీలు ఏదైతే ఉందో ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, ఏ యూనివర్సిటీని తీసుకున్నా కూడా యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురైంది బీఆర్ఎస్ పాలనలో.
టీఆర్ఎస్ పార్టీలో. ఎందుకంటే కనీసం యూనివర్సిటీలకు అధ్యాపకులను కాదు, వీసీలను వైస్ ఛాన్సలర్లు కూడా నియమించని ఘన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అలాంటి వాటికి ఈ రోజు అంటే గౌరవ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలనలో ప్రతి యూనివర్సిటీని అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటికి కూడా వీసీలను నియమించడం కావచ్చు, అధ్యాపకులు నియమించడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దశల వారుగా చేయడం జరుగుతుంది. 8 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయిన తర్వాత ఒక్కొక్కటి చక్కదిద్దే పనిలో ఉన్నాడు కదా ఇప్పుడు. ఇవన్నీ కూడా అంటే సాంఘిక సంక్షేమ పథకాలు కొనసాగించడమే కాదు, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. డెఫినెట్గా రానున్న రోజుల్లో ఒక్కొక్కటిగా చక్కదిద్దే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకున్నారు. సో ఇప్పుడు మనము ఈ నియోజకవర్గానికి సంబంధించి, మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుంటే ఉప ఎన్నిక రాబోతున్నది, ఉప ఎన్నిక వస్తున్నది. మరి ప్రతి ఒక్క పార్టీ ఇప్పుడు 3-4 పార్టీలు ఉన్నాయి ఇక్కడ. మరి వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలే కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద లీడర్లే కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే జనాల కోసం పాటుపడతారో ఆ నాయకుడిని ఎన్నుకునే పనులు అయితే ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఒక 3-4 పేర్లు వినబడుతున్నాయి సార్. మరి ఈ 3-4 పేర్లలో వినబడుతుంది సిఎన్ రెడ్డి గారి పేరు ప్రధానంగా వినబడుతున్న అంశము. మరి నిజానికి ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? మరి డెఫినెట్గా. ఎందుకంటే ఈ రహమత్ నగర్ డివిజన్ ఒక పెద్ద డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. దాదాపుగా 70-74 వేల ఓటర్స్ ఉన్న ఈ డివిజన్ కాబట్టి నాకు కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద, అన్ని డివిజన్ల మీద నాకు ఒక పట్టు ఉంది తప్పకుండా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తెలుసు. ఒక యూసఫ్ కూడా తీసుకున్నట్లయితే అక్కడ కృష్ణానగర్ చాలా ఏళ్ల నుండి తీర్చని సమస్య ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వివేకానంద గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ యూసఫ్ గుడిలో ఉన్న సమస్య తీర్చే విధంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఎర్రగడ్డలో నటరాజ్ నగర్లో దాదాపుగా దశాబ్దాల నుండి కానీ రోడ్ వైండింగ్ కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుడుతున్నాం. అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే బ్రిగేడ్ కావచ్చు, కల్పతరు కావచ్చు, ఎర్రగడ్డలో కూడా చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న వర్క్స్ని కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు టేకప్ చేస్తున్నాం. అదేవిధంగా వెంకటరావు నగర్ డివిజన్లో మజీద్ గడ్డ, జవహర్ నగర్లో ఉన్నటువంటి సమస్యలు చాలా ఏళ్ల నుండి సెవరేజ్ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటి అంటే ఇక్కడ ఒక అవగాహన కలిగిన వ్యక్తిగా నాకే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో మీరైతే అట్లా అంటున్నారు. కాకపోతే మెయిన్గా మీ డివిజన్లోనే కావచ్చు, ఈ నియోజకవర్గంలోనే కావచ్చు, సిఎన్ రెడ్డి గారికి పోటీగా సిఎన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకుండా కొంతమంది మీ పార్టీలో ఉన్నటువంటి బడా నాయకులే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, మరి నిజానికి చెప్పుకోవాలంటే ఒకటే కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలుగా వర్గపోరు నడుస్తుంది అనే ధోరణిలా కొంతమంది చేస్తున్నారంట. సో ఈ విషయము నేను మీకు చెప్పడం కాదు, మీకు కూడా తెలుసు. ఎందుకంటే నిన్న మొన్న జరిగిన విషయం గురించి కూడా మనం మాట్లాడుకుంటే మీకు అర్థమైపోయే ఉంటది. సో దాని గురించి కూడా మీరేమని మాట్లాడతారు? ఇప్పుడు నేనేమంటా అంటే కాంపిటీషన్ అనేది బెస్ట్ థింగ్. ఒక కాంపిటీషన్ ఉన్నప్పుడే మనకి ఏముంటే పరిపక్వత అనేది బయటపడుతుంది. కాబట్టి కాంపిటీషన్ ఎప్పుడైతే ఉంటుందో అంటే అది వ్యక్తుల మధ్యలో కావచ్చు, ఒక సంస్థ మధ్యలో కావచ్చు, పార్టీల మధ్యలో కావచ్చు, అది ఎప్పుడున్నా కూడా కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ ఉంటేనే ముందుకెళ్తాం. కాబట్టి నేను కాంపిటీషన్ను స్వాగతించే వ్యక్తిగా చెప్తున్నా. డెఫినెట్గా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని అధిగమించి ముందుకెళ్లే వ్యక్తిని నేను. సో డెఫినెట్గా ఏమన్నా ఇంటి సమస్యలు ఉంటే సరిదిద్దుకునే వ్యక్తిని. సో వీటన్నిటిని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తా. విత్ ఇన్ ది పార్టీ కావచ్చు, బయట పార్టీలో ఉండే సమస్యలు ఏదైనా కూడా ఎదుర్కోగలిగే వ్యక్తిగా చెప్తున్నా. డెఫినెట్గా అవన్నీ చక్కదిద్దుకునే దమ్ము, ధైర్యం సిఎన్ రెడ్డికి ఉంది. సో అన్న, ఇప్పుడు రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కదా మీరు. సో రేవమత్ నగర్ లో ఉన్నటువంటి అభివృద్ధుల పని గురించి చెప్తే ప్రతిదీ మునుపటి కంటే ఇప్పుడు మెరుగైనటువంటి అధునాతనమైనటువంటి ఇప్పుడు సిమెంట్ రోడ్లే కావచ్చు, జనాల సమస్యలే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, పింఛన్లే కావచ్చు, ఇటువంటి సమస్యల కోసం అయితే మీరు నిరంతరం పోరాడుతున్నారు కూడా. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చేసరికి అతిపెద్ద నియోజకవర్గంగా పేరు కూడా ఉన్నది. మరి ఈ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి కదా, మరి ఆ సమస్యల మీద ఎలా పోరాడతారు? ఇప్పుడు డెఫినెట్గా ఎందుకంటే రెహమత్ నగర్ డివిజన్లో కూడా నేను కార్పొరేటర్ కాకముందు, కార్పొరేటర్ అయిన తర్వాత ఒక సిఎన్ రెడ్డి మార్క్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ సీసీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా కమిటీ హాల్స్ కావచ్చు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వాటర్ పైప్ లైన్స్ కావచ్చు, ఒక రిజర్వాయర్ కావచ్చు, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు రెహమత్ నగర్ డివిజన్లో చేపట్టడం జరిగింది. ఈ రెహమత్ నగర్ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే రెహమత్ నగర్ చౌరస్తా నుండి తీసుకుంటే రెహమత్ నగర్ చౌరస్తా కావచ్చు, కార్మిక నగర్ రోడ్ కావచ్చు, వినాయక నగర్ రోడ్ కావచ్చు, అదేవిధంగా
పిల్లలకి సంబంధించిన ఒక పెద్ద ఆట స్థలాన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 5-5.5 ఎకరాలలో పెద్ద ఆట స్థలాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా దానిలో ఫ్లడ్ లైట్ ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా కింద తీసుకున్నట్లయితే ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను కూడా అధునాతనంగా డెవలప్ చేయడం జరిగింది. ఈ విధంగా రహమత్ నగర్ డివిజన్లో గతంలో కంటే ఇప్పుడు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీస్ కావచ్చు, ఒక మోడల్ అంగన్వాడీ కూడా అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడా లేని విధంగా మోడల్ అంగన్వాడీ రహమత్ నగర్ డివిజన్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న ప్రజలకి దాహార్తిని తీర్చే విధంగా ఒక వాటర్ రిజర్వాయర్ను కట్టించడం జరిగింది. దాదాపు ఒక 11 కోట్ల వ్యయంతో అది ఒక పెద్ద ప్రాజెక్టుని కంప్లీట్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు రహమత్ నగర్ డివిజన్లో చేయడం జరిగింది. కాబట్టి ఇదే మోడల్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తీసుకెళ్లే విధంగా, ఎందుకంటే 2 సార్లు స్టాండింగ్ కమిటీలో పనిచేసిన వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా ఈ యొక్క నియోజకవర్గంలో ఇతర డివిజన్లలో కూడా ఏ సమస్యనైనా టేకప్ చేసే విధంగా నాకు ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఎర్రగడ్డ డివిజన్ కావచ్చు, అదేవిధంగా వెంగళరామనగర్ డివిజన్ కావచ్చు, సోమాజిగూడలో కొంత పాటు కావచ్చు, యూసఫ్గూడలో ఉన్న సమస్యలు కావచ్చు, ఇలా అన్ని డివిజన్ల పైన ఉన్న సమస్యల గురించి నాకు పట్టు ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆ పేరుకు తగ్గట్టుగా డెఫినెట్గా అభివృద్ధిలో కూడా జూబ్లీహిల్స్తో పోటీ పడే విధంగా దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా డెవలప్ చేసే విధంగా ఆ యొక్క ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా చెప్పగలుగుతాను. సో అన్న, ఇంకొకటి, సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారు కూడా మీకు అతి సన్నిహితులని, మీరు ఏదన్నా సమస్య ఉంది అన్న అంటే వెంటనే ఆ సమస్యను సరే తమ్మి మరి ఎక్కడ సమస్య అనేది అంటే వారికి మీకు ఉన్నటువంటి చనువు గురించి డెఫినెట్గా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే అనునిత్యం ప్రజల్లో ఉంటారో వారికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నా ఒక్కడికే కాదు, చాలా మందికి. అంటే నాయకుడు అనేవాడు ఒక నాయకుడిని గుర్తించడంలో విధానం, నాయకుడు ప్రజలతో ఏ విధంగా ఉంటున్నాడు, అంటే అతను టైం ఏ విధంగా స్పెండ్ చేస్తున్నాడు, వీకెండ్ రాజకీయాలు చేస్తున్నాడా, డైలీ పబ్లిక్లో ఉంటున్నాడా అనేది చాలా ఈజీ అంటే ఒక నాయకుడు గుర్తుపట్టడం. కాబట్టి నేను ప్రజలతో ఉండే విధానం కావచ్చు, ప్రజలతో మమేకమయ్యే విధానం కావచ్చు, అనునిత్యం ప్రజల్లో ఉంటున్నా కాబట్టి నాకు ఆ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంతే తప్ప వేరే ఏమీ ఉండదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా, ఒక గౌరవప్రదమైన అంటే ఒక అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఈ కాంగ్రెస్ అంటే అది కూడా ఇంకో విషయం కూడా ఏంటంటే ఈ కాంగ్రెస్ పాలనలో సాధ్యమవుతుంది. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రులను చూసాం. గతంలో ముఖ్యమంత్రి అసలు మంత్రులే పబ్లిక్ను, లీడర్లను కలవని పరిస్థితి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లీడర్లు కాదు, పబ్లిక్ సామాన్య జనాలను కూడా కలుస్తూ ఉన్నారు. అంటే గతంలో ఒక ముఖ్యమంత్రి కలవాలంటే అది ఒక చాలా బ్రహ్మ పదార్థంలాగా ఉండేది. అంటే ఎమ్మెల్యేలే కలవడం చాలా సాధ్యం కాని విషయం. మినిస్టర్లు కలవడు, ఎమ్మెల్యేలు కలవరు, ఇక పబ్లిక్ అంటే ఇక అది ఇక మనం చెప్పనక్కర్లేదు. అలాంటి వ్యవస్థ, రాజరిక వ్యవస్థ గతంలో ఉండే. కానీ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా సింపుల్గా ఏ సమస్య ఉంటే ఆ సమస్యకి వెళ్ళడం, ప్రజలను కలవడం, అనునిత్యం పబ్లిక్ని కలవడం, ఇదంతా కూడా ఈ ముఖ్యమంత్రి గారికే సాధ్యమవుతుంది. మీ కాంగ్రెస్ పార్టీలో అటు అజారుద్దీన్ గారు చూసుకుంటే, అజారుద్దీన్ గారు కూడా బాగా జనంలో వండుకుంటూ కసరత్తులు చేస్తున్నాడు అనే విషయం కూడా మనకైతే వినిపిస్తున్నది. ఎందుకంటే మీరంటే స్థానికంగా ఉంటున్నారు. అజారుద్దీన్ గారు ఢిల్లీకి వెళ్ళి మీ పెద్ద లీడర్లతోటి మాట్లాడి నేను టికెట్ తెచ్చుకుంటా అనే విధానంలో అయితే ఉన్నాడు. మరి అజారుద్దీన్ గారికి మీకు సంబంధించి టికెట్ పోటీ ఎవరి మధ్యలో ఎక్కువ ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్య పార్టీ, ప్రజల పార్టీ. డెఫినెట్గా ఇప్పుడు అజారుద్దీన్ కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. సరే, మీరు అన్నట్టు ఒకవేళ అజారుద్దీన్కి వస్తే మేము డెఫినెట్గా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం, అందులో తప్పులేదు. కానీ అజారుద్దీనా ఇంకొకరా అంటే స్థానికంగా ఉన్న వ్యక్తుల, అజారుద్దీనా ఇంకొకరా అంటే ప్రజల మధ్యలో ఎవరు ఉన్నారు అనేది అధిష్టానం బాధ్యత, అధిష్టానం నిర్ణయిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ అధిష్టానం కావచ్చు, ఎవరు ఏది నిర్ణయించినా కూడా నేనేమనుకుంటానంటే డెఫినెట్గా ప్రజల మధ్యలో సత్సంబంధాలు ఉండి ప్రజల మధ్యలో అనునిత్యం ఉండే నాయకునికి వాళ్ళు అవకాశం ఇస్తారని నేను అనుకుంటాను.
సో ఇప్పుడు మేము కూడా మీ దగ్గరకు వచ్చే ముందే కానీ లేదంటే గత కొన్ని రోజుల నుంచి సర్వే చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారమే కానీ సిఎన్ రెడ్డి గారు అంటే ఓకే జనంలో తిరిగే మనిషి, సిఎన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మనము చూస్తే తెలుస్తుంది. సిమెంట్ రోడ్ల కానుంచి మొదలు పెడితే కృష్ణానగర్ వరకు ప్రతి ఒక్క సమస్యను జనంలో వండుకుంటూ జనాల సమస్యలను మీ సమస్యలాగా భావించుకుంటూ జనంలో ఉండేటువంటి మంచి నేతగానైతే పేరు పొందిరు. ఇంకొక విషయం ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లా ఒకవేళ నిజంగానే మీకు టికెట్ వచ్చి మీరు గెలిస్తే జనాలకు ఎటువంటి హామీలే కానీ ఎటువంటి అభివృద్ధి పనులే కానీ ఇప్పుడున్నటువంటి అభివృద్ధి కంటే ఏమేమి అభివృద్ధి పనులు ఇంకా చేసి చూపిస్తారు ఒకసారి చెప్తాను. ఇప్పుడు చాలా వరకు జూబ్లీహిల్స్ అంటే ఒక పేరు ఉంది. జూబ్లీహిల్స్ అంటే ఒక పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్లో స్థానికంగా చాలా స్లమ్లు ఉన్నాయి. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న డివిజన్లలో చాలా స్లమ్ ఏరియాస్ ఇంకా ఉన్నాయి. చాలా అభివృద్ధి జరగాల్సిన ప్రాంతం ఇంకా ఉంది. కాబట్టి వీటన్నింటిని కూడా కాంగ్రెస్ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో వీటన్నింటినీ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి చాలా వరకు అంటే డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా వాటర్ సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, అదేవిధంగా కమిటీ హాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా. సో నేనేమంటా అంటే వీటన్నిటిని గత 10-20 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈ 1 year నుండే మొదలైంది కాబట్టి, కాంగ్రెస్ పాలనలో జరుగుతుంది కాబట్టి ఈ అభివృద్ధి కొనసాగాలంటే డెఫినెట్గా ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేవేయాలి. అదేవిధంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇంకా ఫ్యూచర్ ఉన్న పార్టీ కాబట్టి డెఫినెట్గా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. అదేవిధంగా అభివృద్ధికి ప్రజలు కూడా చాలా విజ్ఞులు. డెఫినెట్గా ఏ పార్టీతోటి అయితే ఏ ప్రభుత్వంతో అయితే ఈ పనులు జరుగుతాయి ఆ పార్టీని ఆదరిస్తారని నేను అనుకుంటా. సో డెఫినెట్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చాలా అంటే ఏదైతే పెండింగ్లో ఉన్న పనులు కావచ్చు, అదేవిధంగా చేపట్టాల్సిన పనులు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. కాబట్టి డెఫినెట్గా పెద్ద ఎత్తున ప్రజలు ఇప్పటికే మనం బయట చూసినా ఇప్పటికే చాలా ఆదరిస్తున్నారు. డెఫినెట్గా ఈ ఎలక్షన్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత ప్రజలే తీసుకుంటారు. సో చూశారు కదండి, ఈ నియోజకవర్గానికి సంబంధించి జూబ్లీహిల్స్ అభివృద్ధిలో నేను కదం తొక్కుతూ ముందుకు వెళ్తున్నా. అదేవిధంగా జూబ్లీహిల్స్ నుంచి నాకు టికెట్ వస్తే నేను జూబ్లీహిల్స్ ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే బాధ్యతలో నాది కూడా ఒక వంతు బాధ్యత. అదేవిధంగా జనంలో నిరంతరం వండుకుంటూ జనం సమస్యలను నా సమస్యలాగా భావించుకుంటూ నేనైతే నిరంతరం ముందుకు పోయే ప్రయత్నమే చేస్తా అని సిఎన్ రెడ్డి గారు అయితే అంటున్నారు. సో చూశారు కదండి, పీపుల్ మీడియా పాయింట్ న్యూస్ లో నిరంతరం ప్రజాపక్షం ఇలాంటి కొత్త నాయకులతోటి మీ ముందుకొచ్చి ప్రతి ఒక్క ముచ్చట్లే కానీ ప్రతి ఒక్క విషయాలే కానీ నిరంతరం తెలిపే బాధ్యత మేము తీసుకుంటాం. ఉంటాం మరి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.